హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వీరునే వంశీని పొల్యూట్ చేశాడు అని బైక్ రేస్కి పంపించాడు అని తెలుసుకొని కావాలనే తను చేసిన తప్పుని మొదట్లోనే కట్ చేయాలని వంశీ మంచి దారిలో వెళ్ళాలి అని బైక్ రేసింగ్ జరుగుతున్న ప్లేస్పై కంప్లైంట్ ఇస్తారు. సో పోలీస్ వచ్చి మీ అబ్బాయి కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాం సార్ అని చెప్పేసరికి వంశీలో పశ్చాత్తాపం మొదలవుతుంది. అదంతా చూసి శకుంతలకి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అయినా ఈ మధ్య ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఛా అని అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి అప్పుడే వీరు అండ్ ఇషిక ఇద్దరూ మళ్ళీ శకుంతల మైండ్ని పొల్యూట్ చేయడానికి బయలుదేరుతారు. తన పక్కన వచ్చి కూర్చొని, అత్తయ్య గారు, ఈ ఇంట్లో ఒకరిపై ఒకరికి కంట్రోల్ లేదు, స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, వంశీ ఏమో బైక్ రేసింగ్లో అరెస్ట్ అయి పరువు తీసి ఇంటికి వచ్చాడు, ఒకసారి అటు చూడండి అనేసరికి స్నేహ తన ఫ్రెండ్ ఎవరైతే ఇవాళ పరిచయం అయ్యాడో అకాడమీలో అతనితో బైక్ పై వస్తుంది. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతారు. శకుంతల, థ్యాంక్ యూ, నాకు క్యాబ్స్ ఏమీ బుక్ అవ్వలేదు కాబట్టే నేను బైక్పై డ్రాప్ చేస్తాను అంటే ఓకే చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అని అంటుంది. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు, ఓకే వెళ్తున్నాను, గుడ్ నైట్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. సో షేక్ హ్యాండ్ ఇస్తుంది స్నేహ కూడా. చూసారా, ఇవాళేమో జస్ట్ లిఫ్ట్ ఇచ్చాడు అంటుంది, రేపేమో తన నా బాయ్ ఫ్రెండ్ అంటుంది, ఎల్లుండి వాడే నాకు కావాలని వెళ్ళిపోతుంది. ఇలాంటి ఒక అమ్మాయి ఈ ఇంటి అమ్మాయి అని తెలిస్తే మన పరువు అంతా గంగలో కలిసిపోతుంది. కాబట్టి మీరే ఆలోచించాలి అత్తయ్య గారు అని అంటారు. ఖచ్చితంగా ఈ ఇంటిపై ఒక అధికారాన్ని నేను తీసుకొని తీరుతాను అని అంటుంది. అది మాత్రమే కాదు, మీరు ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి అత్తయ్య గారు. ఈ ఇంట్లో మీరు ముఖ్యంగా ప్రమీల అక్కపైనే చాలా వరకు చూపించాలి అని అంటారు. ఏంటి ప్రమీలానా? ప్రమీల ఏం చేసింది అని అడుగుతారు. ప్రమీల ఏం చేసింది అక్క, ఒకసారి చూడండి అని వీడియో చూపించేసరికి ఇవాళ ఎంప్లాయీ కార్తీక్ బర్త్డే అయితే తన చేత్తో కేక్ తినిపించాల్సినంత అవసరం ఏముంది? ఏ ఎంప్లాయీస్ అందరికీ అలాగే కేక్ తినిపిస్తారా? లేదు కదా, ఇదేదో చాలా దూరం వెళ్తుంది. రుద్ర బావగారే వీళ్ళే కావాలని తన్ని తీసుకొచ్చి మన ఆఫీస్లో జాయిన్ చేశారు అని తెలిసారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. రెండో పెళ్లి చేసి మళ్ళీ తన జీవితానికి న్యాయం చేయాలని రుద్రబావ అనుకుంటున్నారేమో, అందుకే ఇలా జరుగుతుందేమో అనేసరికి చాలా కోపం వచ్చి ఇంకా శకుంతల వెంటనే ప్రమీల దగ్గరికి వెళ్తుంది. ప్రమీల, అత్తయ్య గారు రండి కూర్చోండి. ఏయ్, నేనిప్పుడు నీ సలహాలు వినడానికి రాలేదు, నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాను అని అంటారు. ఏంటో చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది. చూడు, రేపటి నుండి నువ్వు ఇలా వెళ్ళకూడదు అని అంటారు. అత్తయ్య గారు అంటే అని అనేసరికి మీ మావయ్య గారు చెప్పినట్టే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, కానీ ఇలా వెళ్ళకూడదు. నీకు నీ భర్త లేరు కదా, ఆ విషయం అందరికీ తెలియాలి కదా, కాబట్టి రేపటి నుండి నువ్వు వైట్ శారీ కట్టుకొని వెళ్ళు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అత్తయ్య, వద్దు, ఇంకేమీ మాట్లాడద్దు, నీకు నిజంగా నీ భర్తపై ఇష్టం గౌరవం ఉంటే నువ్వు అలాగే వెళ్ళాలి, అర్థమైందా అని అంటారు. ఇంక వెంటనే అలా పాపం సైలెంట్గా ఉంటుందన్నమాట ప్రమీల. ఇంకా అలా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళదో నేను చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా విజయేంద్ర కాఫీ తాగుతూ ఉంటే విజయేంద్ర వైపే చూస్తూ ఉంటుందన్నమాట ఇందుమతి. బ్రోయిన్ల బావ గారు, మీకేమైనా కావాలా అని అడుగుతారు. లేదమ్మా, ఇప్పుడంతా బాగానే ఉంది అని అంటారు. అవును, ఆఫీస్కి టైం అవుతుంది, సూపర్ మార్కెట్కి వెళ్ళే టైం అవుతుంది, ఇంకా తను రాలేదేంటి, ఎక్కడుంది ప్రమీల అని అడుగుతారు. వస్తుంది అదిగో అనేసరికి ఒక్కసారిగా ఇందుమతి షాక్ అవుతుంది. ఏమైంది? ఇందుమతి షాక్ అయిపోయిందని చూడగానే ఇంకా అలా వైట్ శారీ కట్టుకొని పాపం విభూది పెట్టుకొని వస్తుంది కిందకి ప్రమీల. ఇంక వెంటనే విజయేంద్ర, ప్రమీల ఏంటమ్మా, ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతారు.
నేనే ఇలా రెడీ అవ్వమన్నాను అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా శకుంతల, నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు నువ్వు? హా? ఎందుకు ఇన్నాళ్ళుగా లేంది ఇప్పుడే ఎందుకు తన్ని ఇలా తయారు చేశావు అని అంటారు. ఏ అండి, నేను చేసిన దానిలో తప్పేముంది? తనకి నిజంగా భర్త లేడు కదా, అందుకే తను అలాగే ఉండాలి కదా అని అంటారు. ప్రమీల విషయంలో ఇంకంత ఘోరంగా ఆలోచిస్తున్నందుకు శకుంతల అని గట్టిగా అరుస్తారు విజయేంద్ర. ఒక్కసారిగా ఇంక శకుంతల అలా చూస్తూ ఉంటుంది. నీవన్నీ అనవసరమైన మూఢనమ్మకాలు, అనవసరమైన ఆలోచనలు. నీలాంటి ఆలోచనలు ఈ కాలంలో పనికిరావు. అయినా తను ఇప్పుడు ధైర్యంగా సూపర్ మార్కెట్కి వెళ్తుంది, సూపర్ మార్కెట్ని చూసుకుంటుంది. అలాంటి అమ్మాయిని ఇలా అవమానిస్తావా? నువ్వు చేస్తుంది ఎంత పెద్ద పాపమో నీకు తెలియటం లేదు శకుంతల. నిన్ను రోజు రోజుకి చూస్తుంటే నాకు భయంగా ఉంది అని అంటారు విజయేంద్ర. ఎందుకండి? నన్ను చూసి కదా మీరు భయపడాలి. అదిగో మీ కోడలు ప్రమీల ఉంది కదా, తనని చూసే మీరు భయపడాలి. ఎందుకంటే మీరు సూపర్ మార్కెట్ బాధ్యతలు ఆ రుద్ర చెప్పి అప్పచెప్పమనగానే అప్పచెప్పేశారు. తర్వాత అక్కడ ఏమేం జరుగుతుందో మీరు కూడా తెలుసుకోవాలి కదా. కానీ మీరు తెలుసుకోకుండా కళ్ళెం లేని గుర్రాల్లా అందరినీ వదిలేశారు. అలాంటప్పుడు బాధ్యత ఉండాలి కదా. ఒకసారి వీడియో చూస్తే నేను ఎందుకు ఇలా చేశానో మీకే అర్థమవుతుంది అనేసరికి ఇంకలా కార్తీక్కి కేక్ పీస్ తీపిచ్చిన వీడియోని చూపిస్తారు. ఒక్కసారిగా చూసి విజయేంద్ర ప్రతాప్, అవును ఏముంది ఇందులో, తప్పేంటి అని అంటారు. తప్పేంటేంటి? ఆయన తనకి భర్త లేడు, అలాంటిది అతనితో అంత సన్నిహితంగా మెలుగుతుంటే అది తప్పనరా? మరి ఇంకేమంటారు అని అడుగుతుంది శకుంతల. పెద్దమ్మ అని అంటారు రుద్ర. అప్పుడెక్కడికి రుద్రగంగ రావడంతో ఇంక శకుంతల అలా సైలెంట్గా ఉంటుంది. పెద్దమ్మ, మీరు ఆలోచిస్తున్న విధానం చాలా తప్పు పెద్దమ్మ అని అంటారు. నువ్వు నాకు చెప్పొద్దు, అయినా నీ మాటలు వినేంత స్థాయిలో నేను లేను. నేను చెప్తున్నాను కదా. ఏమండి, మీరు తన్ని సూపర్ మార్కెట్కి పంపించకుండా ఉండొద్దు అని అన్నారు. సరే, మీ మాట నేనేం తప్పట్లేదే, కానీ రోజు తను ఇలాగే రెడీ అయి వెళ్ళాలి. అదే నేను వేస్తున్న ఆర్డర్ అని అనేసరికి ఇంక వెంటనే అలా పెద్దమ్మ ఒక్క నిమిషం, నా మాటలు వినే స్థాయి మీది కాదు అన్నారు. సరే, కానీ ఈ మాట వినకుండా ఎలా దాటి వెళ్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకప్పుడు బాను సూపర్ మార్కెట్ని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఎంప్లాయీ బర్త్డేని బాను దగ్గరుండి జరిపించేవాడు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఒకవేళ అబ్బాయి కాకుండా అమ్మాయికి బర్త్డే జరిగితే తన చేత్తో బాను కూడా కేక్ తినిపిస్తే మీరు ఇలానే ఫీల్ అవుతారా? బాను విషయంలో కూడా ఇలాగే అవమానిస్తారా అని అడుగుతాడు రుద్ర. ఇంక వెంటనే శకుంతల, అది వేరు ఇది వేరు అని అంటారు. ఎందుకు వేరవుతుంది అమ్మగారు? ఆడవాళ్ళకి ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయమా? ఒకవేళ బాను అన్నయ్య ఎవరికైనా, బాను బావగారు ఎవరికైనా కేక్ తినిపిస్తే మీలో ఇంత ఆలోచన వచ్చేదే కాదు, ఖచ్చితంగా కాదు. కానీ మీరు ఇలా చేస్తున్నారంటే బాను బావగారి విషయంలో లేనిది మీరు ఎందుకని తన విషయంలో చూపిస్తున్నారని అడుగుతుంది గంగ. నీకు నోరెత్తే అవసరమే లేదు. అయినా నువ్వు ఎందుకు కలగజేసుకుంటున్నావు అని అనేసరికి, నువ్వు వద్దు, నువ్వు ఆపు శకుంతల. అసలు నిన్ను చూస్తుంటే ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. శకుంతల, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిజంగా రుద్రగంగలు అడిగినట్టే నాకు సమాధానం చెప్పు. నిజంగా ఒకవేళ ఇలా బాను చేసుంటే నువ్వు ఇంత అడిగేవానువా? ఒకవేళ బాను కూడా భార్యని పోగొట్టుకుని ఉంటే నువ్వు బానుని అలాగే వదిలేసేదానివా? చెప్పు, నీ బానుపై ఒట్టేసి చెప్పు అని అడుగుతారు. ఇంక వెంటనే అలా సైలెంట్గా ఉండిపోతుందన్నమాట శకుంతల. చూసావా ఎంత సైలెంట్గా ఉన్నావో? చూసావా ఎందుకు ఇంతలా కర్కశంగా ప్రవర్తిస్తున్నావు? కొడుకు నీ కడుపులో పుట్టాడు, కోడల్ని కూడా నువ్వు కూతురులాగే చూసుకుంటానని వాళ్ళ అమ్మా నాన్నలకి మాటిచ్చి ఇప్పుడు తనతో ఇలాంటి అవమానాలు చేస్తావా? తన మనసుని ఇంతలా గాయపరుస్తావా? చూడు శకుంతల, ప్రమీల ఇలాగే వెళ్తుంది, ఇకపై కూడా తను ఇలాగే ఉంటుంది. తను మామూలుగా తను రోజు వెళ్ళినట్టే వెళ్తుంది. ఒక్కసారి తను గనక మళ్ళీ నువ్వు చెప్పినట్టు చేయమని చెప్పావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చామా. ప్రమీల, నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా, వెళ్ళు అని ఇంక మంచి చీర కట్టుకొని రమ్మంటారు. పాపం ప్రమీల చీర కట్టుకొని వచ్చేసరికి
వెళ్ళమ్మా సూపర్ మార్కెట్కి అని సూపర్ మార్కెట్కి పంపిస్తారు. ఇక్కడ ఎవ్వరికి నా ఉద్దేశాలతో అవసరమే లేదు అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా వీరు అయితే ఒకడికి కాల్ చేస్తాడు. ఎవరో కాదు, స్నేహాన్ని డ్రాప్ చేసిన రోహిత్కి. హలో, ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతారు. తనని నువ్వు అలాగే రోజు డ్రాప్ చేస్తూ పరిచయాన్ని పెంచుకో, అర్థమైందా అని అంటారు. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు నాకు రోజు డబ్బులు ఇస్తున్నారు కదా సార్, అలాంటప్పుడు నేను మీరు చెప్పినట్టు ఎందుకు విన్ను, ఖచ్చితంగా వింటాను అని చెప్పి ఇంకా అలా తనతో అయితే పరిచయాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. అలా స్నేహాన్ని ఎవరైనా అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని కొట్టడం అండ్ స్నేహకి ఇష్టమైనవన్నీ తెలుసుకోవడం, స్నేహకి నచ్చినట్టు బిహేవ్ చేయడం, అవన్నీ ఇంకా జరిపిస్తూ ఉంటాడనమాట స్నేహాన్ని ట్రాప్ చేస్తున్న రోహిత్. ఇది ఇలా ఉండగా గంగ అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇవాళ మనసంతా కొంచెం బాగాలేదు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రుద్ర తన దగ్గరికి వస్తాడు. గంగ, ఏమైంది, నువ్వు ఇంకా మ్యాచ్ ప్రాక్టీసింగ్కి వెళ్ళలేదా, రా వెళ్దాం అని చెప్పి తన్నైతే తీసుకొని వెళ్తారు. సరే పదండి అని ఇంకా అకాడమీకి అయితే రీచ్ అవుతారు. అప్పుడే అకాడమీలో గంగ వాళ్ళ అసలైన నాన్న విశ్వనాథం, బాక్సింగ్ కోచ్ విశ్వనాథం అండ్ తన శిష్యుడు ధీరజ్ ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. సో అలా రుద్ర, గుడ్ మార్నింగ్ సార్ అని అంటారు. గుడ్ మార్నింగ్ రుద్ర, ఏంటి నీ వైఫ్ని కూడా తీసుకొచ్చావా? ఓకే ఇవాల్టితో ప్రూవ్ అవుతుందిలే అని అంటారు. సార్, వాట్ డూ యూ మీన్ సార్ అని అంటారు. ఐ మీన్ ధీరజ్ ద బెస్ట్ అని నేను ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ధీరజ్కి ఇవాళ కాంపిటీటర్గా తన్ని పెట్టాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ధీరజ్కి అండ్ ఇంకొకరికి పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ధీరజే గెలుస్తాడు, కమాన్ అని ఒక అబ్బాయిని పిలిపిస్తారు. ఇంకా అబ్బాయి అండ్ ధీరజ్ ఇద్దరు బాక్సింగ్ చేస్తుంటే ధీరజే గెలుస్తాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు రుద్ర. చూసారా సార్, మా దేవుడు సార్ విశ్వనాథన్ సార్, ఆయన ఆధ్వర్యంలో ఉంటే నేను దేన్నైనా సాధిస్తాను సార్ అని అంటారు. అదంతా దూరం నుండి తను పారు అయితే చూస్తూ ఉంటుంది. చూస్తూ అబ్బో వీళ్ళెవరో రుద్రదానంలో చేసుకుంటున్నారే, అయినా వీళ్ళతో నాకేంటి, ఖచ్చితంగా రుద్ర పరువు పోవాలంటే ఇక్కడి నుండి వెళ్ళే ఎవ్వరు గెలవకూడదు అని గట్టిగా డిసైడ్ అవుతుంది దూరం నుండి చూస్తూ పారు. ఇంక వెంటనే రుద్ర సైలెంట్గా ఉంటారు. ఏంటి రుద్ర, నీ భార్య ది బెస్ట్, ఏదైనా చేస్తుంది, నిన్న అదే ఏదో చిన్న కొబ్బరికాయ కూడా పగలగొట్టింది కదా, ఒకసారి ధీరుతో తలపడమంటావా అని అడుగుతారు. వద్దులేండి సార్, ఆడపిల్ల కొడితే మళ్ళీ మొహం వాచిపోతుందేమో అని అంటాడు ధీరు. ఇంక అందరూ నవ్వుతూ ఉంటే షటాప్ అని గట్టిగా అరుస్తారు రుద్ర. అందరూ ఆగిపోతారు. అయినా ఆడపిల్లలు దేనికి తక్కువ కాదు అని నేను నిరూపిస్తాను. గంగా, నేనేమి భయపడటం లేదు, వేలు గంగా అని గంగని ముందుకు పంపిస్తారు. గంగ బాక్సింగ్ గ్లౌజ్ వేసుకుంటుంది. ఇంకా గ్లౌజ్ వేసుకొని వెళ్ళి ఫుల్గా అయితే వాళ్ళని కొట్టి వాడినైతే ఇంకా ధీరుని బాగా కొట్టి ఓడిస్తుంది. ఒక్కసారిగా తలదించుకుంటారు విశ్వనాథం. ఏంటి అలా ఉన్నారు, ఇప్పుడు మీ శిష్యుడికి అంతా బాగానే ఉంది కదా సార్? సార్, ఎప్పుడైనా విశ్వాసం ఉండొచ్చు, అతి విశ్వాసం ఉండకూడదని మా పెదనాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను కూడా అదే పాటిస్తూ ఉంటాను. చూడు ధీరు, ఆడపిల్లలు అంటే ఏమీ తెలీదు, ఏమీ చేత కాదు, వాళ్ళు వంటింటి కుందేళ్ళు అని చాలామంది అనుకుంటారు. కానీ మనకంటే ఎక్కువ బలం వాళ్ళకే ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు లేచి నిలబడ్డారంటే వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ సునామీలో మనందరం కొట్టుకుపోతాం, గుర్తుపెట్టుకో అని ఇంకా అలా అక్కడి నుండి గంగని తీసుకొని వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ధీరు అండ్ విశ్వనాథం ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.